అపీల్స్ అండ్ రివిజన్. అపీల్స్ అండ్ రివిజన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అనిరుద్ లిమిటెడ్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ అండ్ పేడ్ IGST ఆన్ ఏ ట్రాన్స్పోర్టేషన్ కన్సిడరింగ్ ద సేమ్ టు బి ఇంటర్స్టేట్ సప్లై ఆన్ ది బేసిస్ దట్ ద కస్టమర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఢిల్లీ. ఓకే, రిజిస్టర్డ్ అయినారు తెలంగాణలో, పే చేసినారు IGST ఆన్ ట్రాన్సాక్షన్కి, ఇంటర్స్టేట్ సప్లైకి, అండ్ ద బేసిస్ దట్ ద కస్టమర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఢిల్లీ. However, GST authorities have raised a dispute and have issued a show cause notice that since the services are rendered within Telangana, it is an interstate supply levied to the CGST and HGST. Anirudh Limited has lost the case before the adjudicating authority. The adjudicating authority issued the adjudication order on 23rd April and the same is communicated to the taxpayer Anirudh Limited on 28th April. ఏం జరిగింది ఇక్కడ? అనిరుద్ధ్ అని ఎవడో ఒకటి తెలంగాణలో రిజిస్టర్ అయినాడు, IGST పే చేసినాడు ఇంట్రెస్ట్ దానికి, అండ్ హౌఎవర్ GST అథారిటీస్ వాళ్ళు డిస్ప్యూట్ రైజ్ చేసినారు, షోకాస్ నోటీస్ అనేది ఇష్యూ చేసినారు. అది విత్ ఇన్ తెలంగాణ కాబట్టి CGST HGST లెవీ చేయాలి, బట్ IGST పే చేసిన అనేది. అనిరుద్ధ్ లాస్ట్ ద కేస్ బిఫోర్ అడ్జుడికేటింగ్ అథారిటీ దగ్గర లాస్ట్ అయినాడు. అడ్జుడికేటింగ్ అథారిటీ వాళ్ళు ఇష్యూడ్ ద అడ్జుడికేటింగ్ ఆర్డర్ 23rd Aprilకి అడ్జుడికేషన్ ఆర్డర్ ఇచ్చినాడు. ద సేమ్ కమ్యూనికేటెడ్ టు ద ట్యాక్స్ పేయర్ అనిరుద్ధ్కి 28th Aprilకి అతనికి కమ్యూనికేట్ చేసినాడు. అనిరుద్ధ్ అనేవాడు అగ్రి అయినాడు ఏదైతే ఆర్డర్ ఇచ్చినాడో అడ్జుడికేటింగ్ అథారిటీకి. అప్పుడు ఫైల్ చేస్తున్నారు అపీల్ టు ద అపిలేట్ అథారిటీకి ఆన్ 26th Julyకి. ఓకే, మామూలుగా ఎన్ని రోజులప్పుడు అప్పీల్కి పోవాలి? వితిన్ 3 months లోపల అప్పీల్కి పోవాల్సి వస్తుంది అపిలేట్ అథారిటీ దగ్గరికి. ఎప్పుడు పోతున్నాడు? 28th Aprilకి అతనికి వచ్చింది, 26th Julyకి పోతున్నాడు. ఏప్రిల్ తర్వాత మే జూన్ జూలై, సో 28th July వరకు టైం ఉంటుంది. సో వితిన్ 3 monthsలోనే చేస్తున్నాడు. సో ఫైల్ అప్పీల్ చేసిన వితిన్ టైం లిమిట్లోనే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అగ్రీడ్ బై ఆర్డర్. నెక్స్ట్ అథారిటీ Anirudh Limited regarding the following questions ఇచ్చినారు. With reference to section 121, specify the orders against which no appeal can be filed. అప్పీల్ ఫైల్ చేయని కేసెస్ ఏవేవి అంటే సెక్షన్ 125 కింద ఒక 4 కేసెస్ చెప్తాడు. ఆ కేసెస్లో నువ్వు అప్పీల్కి పోకూడదు. ఏవంటే, ఆర్డర్ ఎవరైతే కమిషనర్ పాస్ చేస్తున్నారో అండ్ డైరెక్టింగ్ ప్రొసీడింగ్స్ని ట్రాన్స్ఫర్ చేసిన ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్కి, అంటే X నుంచి Yకి పోయింది. నాకు Y వద్దు, Z కావాలి, Z వద్దు అని చెప్పడానికి లేదు. ఏదైతే ఆఫీసర్ వస్తారో ఆ ఆఫీసర్ వద్దు అనడానికి అప్పీల్కి పోకూడదు. అండ్ తర్వాత సీజర్ రిటెన్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రిజిస్టర్ అదర్ డాక్యుమెంట్స్ సీజ్ చేయాలి, బుక్స్ని రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు దానిపైన ఉన్న అప్పీల్కి పోవడానికి లేదు. అండ్ ప్రాసిక్యూషన్ని శాంక్షనింగ్కి ఆర్డర్ పాస్ చేసి దానిపైన ఉన్న అప్పీల్ పోవడానికి లేదు. తర్వాత మనకి ట్యాక్స్ అనేది పే చేయలేనప్పుడు ఇన్స్టాల్మెంట్లో పే చేయడానికి ఆప్షన్ ఇస్తాడు. ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళు ఎన్నైతే ఇస్తారో ఆ ఇన్స్టాల్మెంట్ని పెంచాలి, తగ్గించాలి అనేది అప్పీల్కి పోవడానికి లేదు. అది ఫస్ట్ కేసెస్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేస్, బ్రీఫ్లీ ఎగ్జామిన్ వెదర్ అప్పీల్ ఫైల్డ్ టు అపిలేట్ అథారిటీ ఈజ్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్. ఏమంటాడు? అప్పీల్ ఫైల్ చేసిన టు ద అపిలేట్ అథారిటీకి విత్ ఇన్ టైమ్ లిమిట్ ప్రిస్క్రైబ్లోనే ఉందా లేదా? ఎస్ ఉంది, ఆల్రెడీ మనం చెప్పినాం. ఎట్లా? విత్ ఇన్ 3 months కూడా ఫైల్ చేయాలి. ఒకవేళ కండెంట్ కావాలనుకుంటే ఇంకొక 1 month వస్తుంది. అక్కడ ఆర్డర్ వచ్చింది 28th Aprilకి వచ్చింది. మనకు కమ్యూనికేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. 28th April నుంచి 3 months అంటే 28th July వస్తుంది. మనోడు ఫైల్ చేసినవి 26th Julyకి ఫైల్ చేసినాడు, విత్ ఇన్ టైం లిమిట్లోనే ఉంది. నెక్స్ట్, assume in the above case that adjudicating authority passed order on 3rd March, communicated the same to the commissioner. Commissioner direct its subordinate officer to file a review application with appellate authority. Subordinate officer filed a review application on 23rd September. Examine whether review application filed within time limit. మామూలుగా రివ్యూ ఎన్ని రోజులకు పోవచ్చు? వితిన్ 6 months లోపల పోవచ్చు. ఎప్పుడైతే కమ్యూనికేషన్ జరుగుతుందో అక్కడ నుంచి. ఒకవేళ 6 months నుంచి మళ్ళీ ఇంకొక 1 month కావాలనుకుంటే కండోనేషన్కి చేసుకోవచ్చు. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎప్పుడు జరిగింది? 3rd Marchకి. 3rd March నుంచి 6 months అంటే మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. 3rd Septemberకి ఇంకొక 1 month ఎక్స్టెన్షన్ టైం ఉండదు కాబట్టి
3rd October. సో 3rd October లోపల కండోనేషన్ డిలే చెప్తే పోవచ్చు. సో ఇక్కడ 23rd ఆఫ్ పోయినాడు కాబట్టి ఆఫ్టర్ 3rd పోయినాడు కాబట్టి అపీల్ అనేది కండోనేషన్ ఎందుకు అయింది సాటిస్ఫై అయితే సఫిషియెంట్ రీజన్కి అది యాక్సెప్టబుల్ అయిపోతుంది. నెక్స్ట్ కెన్ అండర్ ది లిమిటెడ్ ఫైల్ అండ్ అపీల్ అగేనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ అపీలేట్ అథారిటీ ఈపీఎస్ బిఫోర్ విచ్ ఫోరం కెన్ అండర్ ది లిమిటెడ్ ఫైల్. ఆల్రెడీ అపీల్ ఫైల్ చేయొచ్చు అని చెప్పినాం మనం అపీలేట్ అథారిటీకి. ఫైల్ చేయాలనుకుంటే ఎక్కడ పోతాడు ఇతను ఫస్ట్ అపీలేట్ అథారిటీకి ప్రిన్సిపల్ బెంచ్ ఆఫ్ ట్రిబ్యునల్ దగ్గర వెళ్ళిపోతాడు. అంటే అపీలేట్ అథారిటీ నుంచి అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతాడు, అథారిటీ నుంచి ట్రిబ్యునల్కి వెళ్ళిపోతాడు, ప్రిన్సిపల్ బెంచ్ ఆఫ్ ట్రిబ్యునల్ అన్నమాట. సో ఇక్కడ ఏమి జ్యుడిషియల్ వాళ్ళు వాళ్ళ యొక్క అపీల్ని వింటారు. హియర్ ద అపీల్ హ్యాస్ ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ డిస్ప్యూట్స్. నెక్స్ట్ 5th one, అపీలేట్ ట్రిబ్యునల్ హ్యాస్ డిస్క్రిషన్ టు రిఫ్యూజ్ టు అడ్మిట్ ఎనీ అపీల్. వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉందా అపీల్ని రిజెక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడానికి అంటే ఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. కన్ఫామ్గా మొత్తం రిఫ్యూజ్ చేస్తారనేది లేదు, కన్ఫామ్గా అన్నీ యాక్సెప్ట్ చేస్తారని లేదు. ఎనీ అపీల్ని రిఫ్యూజ్ చేస్తారంటే ఇది పార్షియల్లీ కరెక్ట్. ఏమనొచ్చు అంటే సెక్షన్ 112 ప్రకారంగా అపీలేట్ ట్రిబ్యునల్కి పవర్ ఉంది రిఫ్యూజ్ చేయడానికి, బట్ కెనాట్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ఎనీ అపీల్ ఇఫ్ ద రిఫ్యూజ్ అనేది రిలేటింగ్ టు ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్వాల్వ్ కానీ ఆర్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ ఆర్ డిఫరెన్స్ ఇన్ ఐటీసీ ఇన్వాల్వ్ కానీ ఆర్ అమౌంట్ ఆఫ్ ఫైన్స్ ఆర్ ఫీ ఆర్ పెనాల్టీ డిటర్మైన్ సచ్ ఆర్డర్ డస్ నాట్ ఎక్సీడ్ 50,000. సో ఇక్కడ కెనాట్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ఎనీ అపీల్ ఇఫ్ ఇట్ కెన్ రిఫ్యూజ్ అడ్మిట్. ఎప్పుడు అడ్మిట్ని రిఫ్యూజ్ చేయొచ్చు, అది ట్యాక్స్ ఇన్పుట్కి సంబంధించి ఆర్ డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించి ఫైన్స్ పెనాల్టీ అప్ టు 5,000 వరకు ఉంటే అది రిఫ్యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, ఇఫ్ వన్స్ ఏ వ్యాలిడ్ అపీల్ ఈజ్ ఫైల్డ్ బై అన్రీద్ లిమిటెడ్ బిఫోర్ అప్రాప్రియేట్ ఫోరం కెన్ ద అథారిటీస్ ఇన్సిస్ట్ అన్రీద్ లిమిటెడ్ టు డిపాజిట్ ద CGST SGST విచ్ ద అథారిటీస్ ఆర్ క్లైమింగ్ దట్ అన్రీద్ హౌ టు హ్యావ్ పేడ్ బట్ హ్యాస్ నాట్ పేడ్. ఇక్కడ వాళ్ళు ఇన్సిస్ట్ చేయొచ్చా పేమెంట్ చేయమని అంటే నో. యాజ్ పర్ సెక్షన్ 112 ప్రకారంగా అథారిటీ వాళ్ళు ఇన్సిస్ట్ చేయకూడదు. ఎందుకు, వన్స్ వ్యాలిడ్ అప్పీల్ అనేది ఫైల్ చేసినారంటే పేమెంట్ ఆన్ రిక్విజిట్ ప్రీ డిపాజిట్ అనేది రికవరీ ప్రొసీడింగ్ ఫర్ బ్యాలెన్స్ అమౌంట్ డిమాండ్ చేసి డిస్ప్యూట్ అనేది గెస్టే అయిపోతుంది కాబట్టి డిస్పోజల్కి సంబంధించి. నెక్స్ట్ 7th one, ఇఫ్ అన్రీద్ లిమిటెడ్ లాసెస్ అట్ సెకండ్ అప్పీలేట్ స్టేజ్ హ్యాస్ వెల్ is there any other statutory forum available for Unread Limited to file another appeal? If yes, before which forum? అతనికి ఇంకోటి ఏమైనా ఉందా అంటే ఎస్. యాజ్ పర్ సెక్షన్ 118 ప్రకారంగా అన్రీద్ వాళ్ళు ఫైల్ చేయొచ్చు అప్పీల్ డైరెక్ట్లీ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ అగైనెస్ట్ ద డెసిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ బెంచ్ ఆఫ్ ద ట్రిబ్యునల్. ప్రిన్సిపల్ బెంచ్ ట్రిబ్యునల్కి ఇచ్చిన డెసిషన్కి సుప్రీం కోర్ట్ దగ్గర ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్, అజ్యూమింగ్ అన్రీద్ లిమిటెడ్ లాసెస్ అట్ ఆల్ లెవెల్స్ వుడ్ దేర్ బి ఎనీ ఇంట్రెస్ట్ లయబిలిటీ ఆన్ అన్రీద్ లిమిటెడ్ అంటే నో. ఇంట్రెస్ట్ లయబిలిటీ అనేది ఏం లేదు. ఈవెన్ ఇఫ్ ఆల్ లెవెల్స్లో అతను ఫెయిల్ అయిపోయినప్పటికీ నో ఇంట్రెస్ట్ అనేది ఏం లేవిచ్చారు, నో షార్ట్ ఫాల్ ఆర్ ఓవర్ పేమెంట్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ఒరిజినల్ అడ్జుడికేటింగ్ అథారిటీ కన్ఫర్మ్డ్ ఏ డిమాండ్ ఆఫ్ GST 42,50,000. కన్ఫర్మ్ చేసిన అంటే 42,50,000 విత్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపోజ్డ్ పెనాల్టీ 4,25,000 ఇన్ హిట్స్ ఆర్డర్ డేటెడ్ 1st September. Assessee file an appeal before appellate authority challenging the demand as well as penalty. Okay, 42,50,000 ఇంట్రెస్ట్, పెనాల్టీ 4,25,000. Assessee ఫైల్ చేసినాడు అప్పీల్ని బిఫోర్ అప్పీలేట్ అథారిటీ ఛాలెంజింగ్ ద డిమాండ్ యాజ్ వెల్ as penalty. The internal audit party after an audit of the records of the assessee submitted a note to the commissioner that the actual amount demanded should have been 48,50,000. 42 plus 4 అంటే 46 plus 4650 plus 4650 4675 అవుతుంది మొత్తము. ఇండియన్ ఆడిట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడిట్ చేసిన తర్వాత 48,50,000 అడుగుతున్నారు. While the issue was pending before the appellate authority, based on the note, the commissioner stayed the order of original authority and issued the show cause notice on 15th March proposing revision of the order of the original authority and revise the demand on the basis of audit note. So audit note పే చేసుకొని వాళ్ళు అమౌంట్ని మారుస్తున్నారు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే
180 అనేది ఏం చెప్తారంటే రివిజన్ అథారిటీ వాళ్ళు వస్తున్నాయి ఇక్కడ, కరెక్టేనా? రివిజన్ అథారిటీ వాళ్ళు ఆర్డర్ని రివైజ్ చేయకూడదు. ఫస్ట్ వాళ్ళు ఆర్డర్ని రివైజ్ చేయకూడదు. ఏదైతే అప్పీల్ బిఫోర్ ద అప్లేట్ అథారిటీ ఉందో, ఆర్ ట్రిబ్యునల్ ఉందో, ఆర్ హైకోర్టు ఉందో, ఆర్ సుప్రీం కోర్టు ఉందో, సో రివిజనల్ అథారిటీ వాళ్ళు పాస్ చేయొచ్చు ఏదైనా ఆర్డర్, ఎనీ పాయింట్ ఏవైతే డిసైడ్ చేయలేదో, నాట్ బీన్ రైజ్డ్ ఆర్ డిసైడెడ్ బిఫోర్ అప్లేట్ అథారిటీ దగ్గర కానీ, ట్రిబ్యునల్ దగ్గర కానీ, హైకోర్టు దగ్గర కానీ, సుప్రీంకోర్టు దగ్గర కానీ లేకుంటే రివిజన్ అథారిటీ ఇన్వాల్వ్ కావాలి. ఇక్కడ ఏదైతే కమిషనరు రివైజ్ చేస్తున్న ఆర్డర్ని, ఆల్రెడీ అది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్ అది, కాబట్టి కమిషనర్ వాళ్ళకి పవర్ అనేది లేదు రివిజన్ని ఎక్సైజ్ చేయడానికి, ఆర్డర్ని ఎక్సైజ్ చేయడానికి. సో ఏవైతే కమిషనర్ తీసుకున్నారో అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ an order dated 20 August issued to GH Private Limited, the Joint Commissioner of CGST has confirmed IGST demand of 280 crores. The company is disputing the entire demand of IGST and wants to know the amount of pre-deposit it has to make under the IGST Act for filing an appeal before the appellate authority against the order of the Joint Commissioner. ఏమంటున్నా అంటే ఇక్కడ ఆర్డర్ అనేది వచ్చింది, ఎప్పుడు వచ్చింది? 20 ఆగస్ట్కి వచ్చింది. ఎవరు చేసిన ఇష్యూ టు జీహెచ్ ప్రైవేట్ లిమిటెడ్కి, జాయింట్ కమిషనర్కి సిజిఎస్టీ అనేది కన్ఫర్మ్ చేసింది. ఆ జిఎస్టీ డిమాండ్ వచ్చేసి 280 crores. కంపెనీ అనేది డిస్ప్యూటింగ్ ద ఎంటైర్ డిమాండ్ ఆఫ్ ఐజిఎస్టీ అండ్ వాంట్ టు నో అమౌంట్ ఆఫ్ ప్రీ డిపాజిట్ ఎంత అనేది చెప్తున్నారు. బిఫోర్ అప్పిలేట్ అథారిటీ అగైన్స్ ద ఆర్డర్, వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి ఎంత ఉంటుంది పెనాల్టీ అనేది. మామూలుగా యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసినదంతా 100%, యాక్సెప్ట్ చేయని దానిపైన 10% తీసుకుంటుండే. ఇప్పుడు మొత్తం యాక్సెప్ట్ చేయడం లేదు కాబట్టి 10% తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి 20 crores వరకు ఉంటుంది. సో చూస్తే అజ్యూమింగ్ దట్ the appellate authority also confirmed the order of the joint commissioner and company wants to file an appeal before the appellate tribunal against the order of the appellate authority, determine the amount of pre-deposit to be made by the company for filing. ఫస్ట్ అప్పిలేట్కి చేయాలి అనుకుంటే ఏముంటుంది అని ఫాలో క్వశ్చన్. దాని తర్వాత అప్పీల్కి మళ్ళీ పోవాలనుకుంటే ఎట్లుంటుంది? నార్మల్గా ఏమంటే అప్పీల్ 5 వద్దనుకుంటే పోవాలనుకుంటే డిపాజిట్ చేయాలి. ఎంత అమౌంట్ అంటే ఎంతైతే అడ్మిట్ చేసుకుంటామో అంత అమౌంట్, లేదా డిస్ప్యూటెడ్ ఎంత ఉంటే దానిపైన 10%, మ్యాక్సిమం వచ్చేసి 20 crores. ఒకవేళ ఐజిఎస్టీ ప్రకారం చూసుకుంటే 40 crores. ఇక్కడ అపీల్ అనేది ఫైల్ చేయడానికి లేదు అగెనెస్ట్ ఏఏకి, అన్లెస్ అట్లీస్ట్ ఈ 25% ఆఫ్ పెనాల్టీ అనేది డిపాజిట్ చేయకుండా బై ద అప్లెంట్ అథారిటీ. ఇక్కడ యాజ్ పర్ సెక్షన్ 112 ప్రకారం ఏం చెప్తారంటే అప్పీల్ అనేది ఫైల్ చేస్తుంటే బిఫోర్ అప్పిలేట్ ట్రిబ్యునల్కి, అప్పిలేట్ అథారిటీకి అయితే ఫుల్ అడ్మిటెడ్ 10% ఆఫ్ లయబిలిటీ, మ్యాక్సిమం 20. అప్పిలేట్ ట్రిబ్యునల్కి అయితే ఫుల్ అడ్మిటెడ్ 10% ఆఫ్ డిస్ప్యూటెడ్. ఇన్ అడిషన్ టు దట్ 20 crores ఈచ్, అంటే 40 crores పే చేయాలి ఆ కేసెస్లో. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు, అంటే పైన అప్పిలేట్ అథారిటీకి పే చేసిన దానికి అడిషన్గా పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ గివెన్ కేసులో ఏమైంది, మనకి అప్పిలేట్ అథారిటీ దగ్గర ఫస్ట్ పోతున్నావు కాబట్టి ఎంత అమౌంట్ 280 crores కాబట్టి 280 into 10% అంటే 28 crores. 28 or 40 విచ్ ఎవర్ హీ లోయర్ అంటే 28 అవుతుంది. 28 అనేది పే చేయాలి. ఎప్పుడు అప్పిలేట్ అథారిటీ దగ్గర పోతుంటే. ఒకవేళ అప్పిలేట్ ట్రిబ్యునల్ దగ్గర పోతుంటే ఎంటైర్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ 28 crores కాబట్టి లోయర్ అనేది 28 crores వస్తుంది. 28 crores అయిపోతుంది. 28 crores or 40 crores అంటే 28 crores వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సిజిఎస్టీ డిస్ప్యూట్ అనేది 280 crores ఇచ్చినారు, ఐజిఎస్టీ అనేది 280 ఉందని. సారీ అది సిమిలర్ క్వశ్చన్ అంటే అది దాంతో సంబంధం ఉండదు మనకి. ఇంకా ఫోర్త్ ఏమంటున్నాను, ప్రతీక్ లిమిటెడ్ ఫైల్ అన్ అపీల్ ఇన్ ద హైకోర్ట్ టు డిసైడ్ ఇఫ్ ఇట్ ఈజ్ యాక్టివిటీ అమౌంట్ టు సప్లై అండర్ జిఎస్టీ. The court ruled in favor of Pratik Limited with a tax demand of 1.2 crores IGST, 60 lakhs interest, 50 lakhs penalty. ఏమంట ట్యాక్స్ డిమాండ్ 1.2 IGST, అది 6 lakhs interest, 50 lakhs penalty. The department disagrees and want to appeal before the Supreme Court.
ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఓకే, రిలేటింగ్ టు dispute pertaining to the demand of tax, interest, penalty. You are required to examine whether appeal can be filed by the department in the given case. Department file చేయొచ్చా? Will your answer be changed in case matter related to valuation of services instead of determining whether the said activity amount to supply? ఫస్ట్ సెక్షన్ 120 ఏం చెప్తారంటే సిబిఐసి ప్రకారం సిబిఐసి కొన్ని లిమిట్స్ పెట్టింది. ఎవరు? డిపార్ట్మెంట్కి. ఎవరి దగ్గర పోవాలి అంటే 20 lakhs ఉంటే జిఎస్టీ ఏటీ దగ్గర పోవాలి, 1 crore ఉంటే హైకోర్టు దగ్గర పోవాలి, 2 crores ఉంటే సుప్రీంకోర్టు దగ్గర పోవాలి ఆ కేసెస్లో. బట్ ఏమంటారు అంటే గివెన్ కేసులో అమౌంట్ అనేది 1.2 crores ఉంది కాబట్టి, బిలో 2 crores ఉంది కాబట్టి సుప్రీంకోర్టు దగ్గర పోవడానికి లేదు, ఆప్షన్ లేదు. బట్ సుప్రీంకోర్టు దగ్గరికి పోవచ్చు కొన్ని కేసెస్లో, ఈవెన్తో అది 2 crores లేకున్నప్పటికీ. ఎప్పుడు అది? వయలేషన్ సర్వీసెస్ ప్రాబ్లం ఉన్నా, అల్ట్రా వైరస్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆర్ రూల్స్ ఆర్ యాక్ట్ అవి జరిగినప్పుడు, కానీ రికరింగ్ ఇష్యూస్ అయితే జిఎస్టీ ఇంటర్ప్రిటేషన్లో స్ట్రక్చర్స్ ఆర్ అడ్వర్స్ కామెంట్స్ ఏమైనా వచ్చింటే అగైన్ డిపార్ట్మెంట్. ఈ కేసెస్లో అమౌంట్తో పని లేకుండా సుప్రీంకోర్టు దగ్గర పోవచ్చు. సో ఇక్కడ గివెన్ కేసులో ఫస్ట్ రిలేటెడ్ టు వాల్యుయేషన్ ఆఫ్ సర్వీస్ అయితే డిపార్ట్మెంట్ అనేది అప్పీల్కి పోవచ్చు, ఈవెన్తో రిగార్డ్లెస్ ఆఫ్ మానిటరీ లిమిట్ అంటారు. సో ఆన్సర్ చెక్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పినాము? As per section 121 of CGST Act 2017, no appeal shall lie against any decision taken or order passed by the CGST officer if it relates to any of the following matters. అయితే ఏవేవి అప్పీల్కి పోవడానికి లేని కేసెస్? ఆర్డర్ ఆఫ్ కమిషనర్, ఆధార్ అథారిటీ ఎంపవర్ టు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ వన్ ఆఫీసర్ టు అనదర్ ఆఫీసర్. ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్ పంపించినప్పుడు ఆ ఆఫీసర్ నాకు వద్దని అప్పీల్ పోవడానికి లేదు. ఆర్డర్ పర్టైనింగ్ టు సీజర్ ఆర్ రిటెన్షన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రిజిస్టర్ అదర్ డాక్యుమెంట్స్. నాకు 1 week బుక్స్ ఇవ్వమని చెప్పినారు, సో 1 week బుక్స్ ఇవ్వమని అప్పీల్కి పోవడానికి లేదు. ఆర్డర్ శాంక్షనింగ్ ప్రాసిక్యూషన్ అండర్ ద సిజిఎస్టీ యాక్ట్, ప్రాసిక్యూషన్ చేస్తామని ఆర్డర్ పాస్ చేసినారు, ప్రాసిక్యూషన్ వద్దని అప్పీల్ పోవడానికి లేదు. నెక్స్ట్ ఆర్డర్ పాస్డ్ అండర్ సెక్షన్ 80. సో మామూలుగా నీకు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు, నీకు 20 ఇన్స్టాల్మెంట్లు వస్తారు, 20 ఇన్స్టాల్మెంట్ వద్దు, నాకు 50 ఇన్స్టాల్మెంట్లు కావాలని అప్పీల్కి పోవడానికి లేదు. 4 కేసెస్లో అప్పీల్కి పోవడానికి లేదు. నెక్స్ట్ సెకండ్ కేసు సెక్షన్ 107 సిజిఎస్టీ యాక్ట్ 2017 ఏం చెప్తా అంటే పర్సన్ అగ్రీ అయినా అనుకోండి బై ఎనీ డెసిషన్ కానీ ఆర్డర్ ఆఫ్ అన్ అడ్జుడికేటింగ్ అథారిటీ కానీ కెన్ ఫైల్ అన్ అపీల్ టు అప్లేట్ అథారిటీ విత్ ఇన్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ సచ్ డెసిషన్ ఆర్ ఆర్డర్. అప్లేట్ అథారిటీ వాళ్ళు కండోన్ చేస్తారు డిలే ఆఫ్ ఫైలింగ్కి అపీల్ 1 month. మామూలుగా అప్లేట్ అథారిటీ వాళ్ళు పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అగ్రి అయితే విత్ ఇన్ 3 months లోపల అప్పీల్కి పోవాలి. అప్లేట్ టు ద అప్లేట్ అథారిటీకి, అడ్జుడికేటింగ్ అథారిటీ నుంచి అప్లేట్ అథారిటీకి విత్ ఇన్ 3 months లోపల పోవాలి. ఇంకొక కావాలనుకుంటే 1 month ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. ఇక్కడ గివెన్ కేసులో ఏమి రిలవెంట్ డేట్ ఫర్ కంప్యూటింగ్ అంటే ఫర్ అపీల్ టు ద అప్లేట్ అథారిటీ దగ్గర పోవాలంటే ఈజ్ 28 April. దట్ ఈస్ డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది కన్సిడర్ చేసుకోవాలి. అకార్డింగ్ టు అపీల్ కెన్ బి ఫైల్ బై అన్రిజర్వ్డ్ లిమిటెడ్ వచ్చేసి అప్లేట్ అథారిటీకి విత్ ఇన్ 3 months. 28 April నుంచి 3 months అంటే 28 July అవుతుంది. సో అన్రిజర్వ్డ్ హాస్ ఫైల్ ద అపీల్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ద జిఎస్టీ లా. నెక్స్ట్ థర్డ్ వన్ యాజ్ పర్ సెక్షన్ 107 ప్రకారంగా బై ద అన్ ఆర్డర్ కమిషనర్ వాళ్ళు డైరెక్ట్ ఎనీ ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్ టు అప్లేట్ అథారిటీ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ సెట్ డెసిషన్ ఆర్డర్ టు డిటర్మైన్ స్పెసిఫైడ్ పర్మిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళ యొక్క ఆర్డర్ని వాళ్ళు మళ్ళీ చూసుకోవాలనుకుంటే అప్డేట్ అథారిటీకి చెక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకున్న టైము 6 months అండ్ కండోన్ చేయడానికి 1 month ఉంటుంది. సాటిస్ఫై అయితే సఫిషియెంట్. ఇక్కడ కమ్యూనికేట్ చేసినారు కమిషనర్, డైరెక్ట్ చేసిన సబార్డినేట్ ఆఫీసర్కి రివ్యూ చేయడానికి అప్లికేషన్ని అప్లేట్ అథారిటీ చేసిన దాన్ని 6 months లోపల చేయాలి. ఫైల్ టిల్ 3rd September లోపల. 3rd September విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆర్డర్. బట్ సబార్డినేట్ ఆఫీసర్ వాళ్ళు ఎప్పుడు ఫైల్ చేసినారు? 23rd September ఫైల్ చేసినారు. ఆఫ్టర్ 3rd ఫైల్ చేసినారు. అపీల్ అనేది నాట్ ఫైల్ విత్ ఇన్ టైమ్ లిమిట్ ప్రిస్క్రైబ్ అండర్ జిఎస్టీ లా. బట్ ఏమంటే అప్లేట్ అథారిటీ కెన్ కంటెన్ చేస్తుంది డిలేని ఫైలింగ్ అపీల్ అప్ టు 3rd October వరకు సఫిషియంట్ రీజన్స్ కన్నా ప్రొవైడ్ చేస్తాయి.
నెక్స్ట్ ఎస్ యాజ్ పర్ సెక్షన్ 112 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారంగా అన్రిజర్వ్డ్ లిమిటెడ్ వాళ్ళు ఫైల్ చేయొచ్చు అగైన్స్ ద ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ అప్లేట్ అథారిటీ నుంచి అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గరకు పోవచ్చు. ఫస్ట్ జ్యుడిడిక్షన్ నుంచి అప్లేట్ అథారిటీ నుంచి అప్లేట్ ట్రిబ్యునల్కి పోతున్నాము. అప్లేట్ ట్రిబ్యునల్కి పోవచ్చు. A principal bench of tribunal will have jurisdiction to hear the appeal has place of supply is one of the issue in disputes. అవి కూడా ఉంటుంది అది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ పార్షియల్లీ కరెక్ట్. ఏమంటారు స్టేట్మెంట్ పార్షియల్లీ కరెక్ట్గా రిఫ్యూజ్ చేయొచ్చా అంటే సెక్షన్ 112 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం సో అప్లేట్ అథారిటీ ట్రిబ్యునల్ అనేది పవర్ ఉంది రిఫ్యూజ్ చేయడానికి అడ్మిట్ చేయడానికి ఆ అపీల్ ఇఫ్ ఇట్ కెన్ నాట్ రిఫ్యూజ్ టు అడ్మిట్ ఎనీ అపీల్. ఇఫ్ ఇట్ కెన్ రిఫ్యూజ్ చేయొచ్చు ఎప్పుడంటే ఇట్ కెన్ రిఫ్యూజ్ టు అడ్మిట్ అపీల్ వేర్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఇన్వాల్వ్ కానీ డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ కానీ డిఫరెంట్ ఇన్ ఐటీసీలో కానీ అమౌంట్ ఆఫ్ ఫైన్ ఫీజు పెనాల్టీ అనేది డిటర్మైన్ చేసినది డస్ నాట్ ఎక్సీడ్ 50,000 ఉన్నప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసేయచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, రిఫ్యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సిక్స్త్ వన్ నో యాజ్ పర్ సెక్షన్ 112 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ అథారిటీ వాళ్ళు ఇన్సిస్ట్ చేయకూడదు, కెనాట్ ఇన్సిస్ట్ బికాస్ వన్స్ ఏ వ్యాలిడ్ అపీల్ ఈజ్ ఫైల్ that is on payment of requisite pre-required the recovery proceeding for the balance amount of the demand in dispute get stayed till the disposal of appeal. ఆల్రెడీ అపీల్ ఫైల్ అయిందంటే వాళ్ళని హింసించడానికి చేయడానికి లేదు. డిపాజిట్ చేసిన అంటే ఆ ప్రీ డిపాజిట్ అమౌంట్లో అది యాక్సెప్ట్ చేసినా కాబట్టి అది డిస్పోజల్ అయ్యేంత వరకు మళ్ళీ ఎటువంటిది యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ సెవెంత్ వన్ హ్యాస్ పర్ సెక్షన్ 118 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారంగా అన్రిజర్వ్డ్ వాళ్ళు ఫైల్ చేయొచ్చు అనదర్ అపీల్ని directly to before the Supreme Court again the decision of the principal bench of the Supreme Tribunal case. So first adjudicating అథారిటీ నుంచి అప్లేట్ అథారిటీకి, అప్లేట్ అథారిటీ నుంచి అప్లేట్ ట్రిబ్యునల్కి, అప్లేట్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీం కోర్ట్కి. నో దెర్ విల్ బి నో ఇంట్రెస్ట్ లయబిలిటీ. ఒకవేళ అన్ని కేసెస్లో అతను లాస్ అయిపోయినప్పటికీ ఇంట్రెస్ట్ ఏమైనా పే చేయాలంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఏ రిజిస్టర్డ్ పర్సన్ హూ హ్యాస్ పేడ్ ఐజిఎస్టీ ఆన్ ట్రాన్సాక్షన్ కన్సిడరింగ్ ఇట్ టు బి అన్ ఇంట్రెస్టెడ్ సప్లై విచ్ హీ సబ్సిక్వెంట్లీ హెల్డ్ టు హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ సప్లై అయితే ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పేయబుల్ బికాస్ దెర్ ఈజ్ నో షార్ట్ ఫాల్మెంట్ ఆఫ్ ఓవరాల్ ట్యాక్స్ పేమెంట్లో ఏం షార్ట్ పేమెంట్ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్ అని చెప్తారు. సెకండ్లో యాజ్ పర్ సెక్షన్ 108 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017 ప్రకారంగా రివిజన్ అథారిటీ కెన్ నాట్ రివైజ్ అన్ ఆర్డర్ ఇఫ్ సచ్ ఆర్డర్ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు అన్ అపీల్ బిఫోర్ అప్లేట్ అథారిటీ కానీ హార్ ట్రిబ్యునల్ కానీ హార్ హైకోర్టు కానీ హార్ సుప్రీం కోర్టు కానీ. ఏమంటున్నారు రివిజన్ అథారిటీ వాళ్ళు కెన్ నాట్ రివైజ్ ద ఆర్డర్ అది ఆల్రెడీ పెండింగ్లో ఉంటే ఎవరి దగ్గర అప్లేట్ అథారిటీలో కానీ అప్లేట్ ట్రిబ్యునల్ కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడైనా ఉన్నాకప్పుడు రివిజన్ అథారిటీ వాళ్ళు రివిజన్ చేయడానికి లేదు. హవెవర్ రివిజన్ అథారిటీ వాళ్ళు మే పాస్ అన్ ఆర్డర్ ఆన్ ఎనీ పాయింట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ రైజ్డ్ అక్కడ రైజ్ కాకుంటే ఆ డిసైడ్ కాకుంటే అప్లేట్ అథారిటీలో కానీ ట్రిబ్యునల్లో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కాకుంటే వీళ్ళు రివిజన్ అథారిటీ వాళ్ళు పాస్ చేయొచ్చు ఆర్డర్ని. సో కమిషనర్ వాంట్ టు రివైజ్ ద ఆర్డర్ ఆన్ ద పాయింట్ విచ్ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అపీల్. ఆల్రెడీ అపీల్లో ఉన్నదాన్ని కమిషనర్ రివైజ్ చేయాలనుకున్నాను. సో కమిషనర్ అనేవాడు కెనాట్ ఎక్సైజ్ ద పవర్ ఆఫ్ రివిజన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆర్డర్ అండ్ ద యాక్షన్ టేకెన్ బై ద కమిషనర్ వచ్చేసి ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ లీగల్ ప్రొవిజన్ ఏం చెప్తుంది థర్డ్ అంటే యాజ్ పర్ సెక్షన్ 107(6) ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ రీడ్ విత్ సెక్షన్ 20 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ నో అపీల్ షెల్ బి ఫైల్డ్ బిఫోర్ ద అప్లేట్ అథారిటీ. అప్లేట్ అథారిటీ దగ్గర పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా సమ్ అమౌంట్ని డిపాజిట్ చేయాలి అన్లెస్ అప్లేట్ యాజ్ పేడ్. ఎంత పే చేయాలి అంటే ఫుల్లీ అడ్మిటెడ్ లయబిలిటీ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఫైన్ ఫీ అండ్ పెనాల్టీ అరైజింగ్ ఫ్రమ్ ద ఇంపౌండ్ ఆర్డర్ ఆర్ and 10% of disputed tax arising from the said order subject to maximum of 20 crores each. ఒకవేళ ఐజిఎస్టీ ప్రకారం తీసుకుంటే 40 crores ఆఫ్ ఐజిఎస్టీ అంతా పే చేయాలి. ఎవరి దగ్గర పోవాలంటే అప్లేట్ అథారిటీ దగ్గర పోవాలంటే అండ్ అప్లేట్ అథారిటీ దగ్గర. ఫర్దర్ నో అపీల్ షెల్ బి ఫైల్డ్ టు అప్లేట్ అథారిటీ అగైనెస్ట్ అన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 129(3) unless sum equal to 25% of penalty has been paid by the appellant. సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ 25% ఆఫ్ పెనాల్టీ అనేది పే చేయాలి. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 1128 ప్రకారంగా సిజిఎస్టీ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 20 ఆఫ్ ఐజిఎస్టీ నో అపీల్. ఇక్కడ ఎవరికి ఆడుకోతున్నాం అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర పోయేటప్పుడు ఏం చెప్తారంటే ఇంపార్టెంట్గా ఫస్ట్ సేమ్ చెప్తా చూడండి. ఏం చెప్తారు ఫుల్ అడ్మిటెడ్ లయబిలిటీ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఫైన్ ఫీ అండ్ పెనాల్టీ అరైజింగ్ ఆఫ్ ఇంపౌండ్ ఆర్డర్ అండ్ 10% ఆఫ్ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ అరైజింగ్ ఫ్రమ్ సెడ్ ఆర్డర్ ఇన్ అడిషన్ టు అంటే ఆల్రెడీ అప్లేట్ అథారిటీకి పేమెంట్ చేసిన దాన్ని
పెట్టుకొని దానికి అడిషన్గా ఏమన్నా ఉంటే టు ద అమౌంట్ డిపాజిటెడ్ బిఫోర్ అప్లైడ్ అథారిటీ అరైజింగ్ ఫ్రమ్ ద సెడ్ ఆర్డర్ ఇన్ రిలేషన్ టు విచ్ అప్లై హ్యాస్ బీన్ ఫైల్డ్ సబ్జెక్ట్ మ్యాక్సిమం వచ్చేసి 20 crores ఈచ్ 40 crores ఇన్ కేస్ ఆఫ్ ఐజిఎస్టీ. సో ఇన్ ద గివెన్ కేసులో ప్రీ డిపాజిట్ వచ్చేసి ఫర్ ఫైలింగ్ అప్పీల్కి అప్లైట్ అథారిటీకి ఎంత పే చేస్తున్నా అగైనెస్ట్ ఆర్డర్కి జాయింట్ కమిషనర్ వేరే ఎంటైర్ అమౌంట్ వచ్చేసి ట్యాక్స్ డిస్ప్యూట్ అనేది 280 crores మొత్తం కాబట్టి 280 crores 10% అంటే 28 crores విచ్ ఎవర్ ఈస్ లోయర్ 28 or 40 విచ్ ఎవర్ ఈస్ లోయర్. సెకండ్ ప్రీ డిపాజిట్ ఫర్ ఫైలింగ్ అపీల్ విత్ అప్లైట్ ట్రిబ్యునల్కి సేమ్ అమౌంట్ 28 crores ఇన్ అడిషన్ టు పైంది అప్లైట్ అథారిటీ దానికి అన్ని ఇన్ అడిషన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండర్ సెక్షన్ 120 ఆఫ్ CGST యాక్ట్ ద CBIC హ్యాస్ సెట్ మానిటరీ లిమిట్స్. ఎవరికి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి మానిటరీ లిమిట్స్ అనేది పెట్టింది. వాళ్ళు అప్పీల్కి పోవాలనుకుంటే GST 8 దగ్గర పోవాలంటే 20 lakhs, హైకోర్టు దగ్గర పోవాలంటే 1 crore, సుప్రీంకోర్టు దగ్గర పోవాలనుకుంటే 2 crores. ఇన్ ద గివెన్ కేసులో అమౌంట్ ఆఫ్ డిస్ప్యూట్ అనేది 1.2 crore కాబట్టి బిలో 2 crores ఉంది కాబట్టి లిమిట్ సుప్రీంకోర్టు దగ్గర పోవడానికి లేదు. అప్పీల్ అనేది ఫైల్ చేయకూడదు మానిటరీ లిమిట్ ప్రకారంగా. బట్ ఏం చెప్తారంటే అవెవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గర పోవచ్చు ఈ కేసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అమౌంట్తో సంబంధం లేకుండా. ఏవేవి వాల్యుయేషన్ ఆఫ్ సర్వీసెస్, అల్ట్రా వైరస్ ప్రొవిజన్స్ ఆర్ రూల్స్, రికరింగ్ ఇష్యూస్ ఇన్ GST ఇంటర్ప్రిటేషన్ కానీ, స్ట్రక్చర్ ఆర్ అడ్వైస్ కమెంట్స్ అగైనెస్ట్ ద డిపార్ట్మెంట్ కానీ. దస్ ఈ ద కేస్ అనేది రిలేటెడ్ టు వాల్యుయేషన్ ఆఫ్ సర్వీస్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పీల్కి పోవచ్చు సుప్రీంకోర్టు దగ్గర బేస్డ్ ఆన్ ద మెరిట్ రిగార్డ్లెస్ ఆఫ్ మానిటరీ లిమిట్స్తో సంబంధం లేకుండా కూడా వాళ్ళు పోవచ్చు. సో అది అప్పీల్స్ అండ్ రివిజన్కి సంబంధించి. తర్వాత మిస్లీనియర్ ప్రొవిజన్స్లో ఒక క్వశ్చన్ ఉంది, అది కొంచెం చూసేద్దాం అయిపోతుంది. సో మిస్లీనియర్ ప్రొవిజన్స్ క్వశ్చన్ నెంబర్ 1. బ్రీఫ్లీ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఎర్రర్స్ అపరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్స్ బై ఎనీ అథారిటీ అండర్ సెక్షన్ 161. సో ఇక్కడ ఏమంటారు అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ ప్రొవిజన్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ ఎర్రర్స్ అపరెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్స్ బై ఎనీ అథారిటీ అండర్ సెక్షన్ 161. ఏమేమి డాక్యుమెంట్ని కవర్ చేస్తుంది 161 దగ్గర అంటే రెక్టిఫికేషన్ అంటే ఏమేమి కవర్ చేస్తుందంటే ఏమన్నా ఉన్నాయి డెసిషన్స్, ఆర్డర్స్, నోటిఫికేషన్స్, నోటీసులు, సర్టిఫికెట్లు ఎన్ని అదర్ డాక్యుమెంట్ని అన్నీ కవర్ చేస్తుంది సెక్షన్ 161లో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి హూ కెన్ రెక్టిఫై ద ఎర్రర్స్ అపరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్స్. ఎవరైతే అథారిటీ పర్సన్ ఉంటారు కదా ఎనీ అథారిటీ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారో ఇష్యూ చేసి ఉంటారో ఆర్డరు ఇష్యూ చేసి ఉంటారో నోటీసు వాళ్ళకి రెక్టిఫై చేసే పవర్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ ఎర్రర్స్ రెక్టిఫై చేస్తారు. ఎటువంటివి రెక్టిఫై చేస్తారంటే సెటిల్ లా ద డెసిషన్స్ ఆన్ డిబేటబుల్ పాయింట్ ఆఫ్ లా నాట్ మిస్టేక్ అపరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్. సో లా ప్రకారంగా సెటిల్మెంట్ అనేటివి వాళ్ళు రెక్టిఫై చేసేస్తారు. వాట్ ఈస్ ద టైం లిమిట్ ఫర్ రెక్టిఫికేషన్ చేయడానికి టైం ఏమంటే రెక్టిఫికేషన్ అనేది 6 months తర్వాత చేయడానికి లేదా అంటే విత్ ఇన్ 6 monthsలో చేస్తారని అనమాట. అండ్ ఆన్సర్ చెక్ చేద్దాం ఒకసారి. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ కవర్డ్ అండర్ సెక్షన్ 161. ఏమేమి డెసిషన్స్, ఆర్డర్స్, ఎనీ నోటీస్, సర్టిఫికేట్, ఎనీ అదర్ డాక్యుమెంట్. సెకండ్ ఎనీ అథారిటీ హూ హ్యాస్ పాస్డ్ ఆర్ ఇష్యూడ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ ఆర్ నోటీస్ ఆర్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్ మే రెక్టిఫై ఎనీ ఎర్రర్ విచ్ ఈస్ అపరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద రికార్డ్ ఇన్ సచ్ డాక్యుమెంట్స్. ఎవరైతే ఇష్యూ చేసినారో ఎవరైతే పాస్ చేసినారో వాళ్ళు రెక్టిఫై చేయాలనుకుంటే రెక్టిఫై చేయొచ్చు on the face of the records in such documents. Next error or mistakes which are apparent on the face of the records may be rectified చేయొచ్చు. వాళ్ళు రెక్టిఫై చేయొచ్చు ఎట్లా ఇట్ ఈస్ సెటిల్డ్ లా ద డెసిషన్ ఆన్ ఏ డిబేటబుల్ పాయింట్ ఆఫ్ లా ఈజ్ నాట్ మిస్టేక్ అపరెంట్ ఫ్రమ్ ద రికార్డ్. లాలో సెటిల్ అయిపోయింది ఇది డిబేటబుల్ మిస్టేక్ అపరెంట్ ఫ్రమ్ ద రికార్డ్ కాదు అన్నప్పుడు నో రెక్టిఫికేషన్ కెన్ బి మేడ్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సచ్ డెసిషన్ ఆర్డర్ నోటీస్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్. అంటే విత్ ఇన్ 6 months లోపల రెక్టిఫికేషన్ జరగాలి. హౌఎవర్ సచ్ లిమిట్ అనేది డస్ నాట్ అప్లై ఇన్ కేస్ వేర్ ద రెక్టిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ ద నేచర్ ఆఫ్ correction of clerical or arithmetical error or mistake arising from any accidental slips or omission. సో చిన్న క్లరికల్ మిస్టేక్స్ ఉంటే అట్లాంటి కేసెస్లో టైం లిమిట్ అనేది అప్లికబుల్ కాదు. ఇది మిస్లీనియస్ ప్రొవిజన్స్కి సంబంధించి.